హాయ్ అందరికి నమస్కారం. ఇదిగోండి మన మిద్ది మన విత్తనాలు చల్లాను కదండి. ఆ విత్తనాలు నాకు ఆకులు ఇచ్చిందండి. ఇదిగోండి తోటకూరని ఇచ్చిందండి. సరేలేండి, నిన్న పండగ బాగా చేశారా? వినాయకుడి చవితి ఏం చేస్తామండి, మేము చేయవత కాలేదండి. కాకపోతే నా మనసు అంతా పీకిందండి. దేవుడికి దండం పెట్టుకోలేదండి మనస్ఫూర్తిగా. కానీ పూజలు చేసి 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 పాపం స్వామికి రెస్ట్ లేకుండా చేశారండి. 4 దాకా చేసినాక 4 కాడి నుంచి ఏమైనా వదిలిపెట్టారండి. నేను నా పొద్దున పూట నుంచి రేత్రి 11 దాకా టేబుల్ కార్డులు పెట్టి 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 స్వామికి చెవులు షాట్లు అయిపోయినాయండి. నాకే చాలా బాధ అనిపించిందండి. అప్పుడు నేనేం చేశానో తెలుసండి, అబ్బో చూడలేకపోతున్నానని ఎదురో బొమ్మ వెనకో బొమ్మ ఏం చేస్తామండి, వాడోటి పెడితే ఈడోటి, ఈడోటి పెడితే వాడోటి పోటీల మీద పెట్టేస్తున్నారండి. రైతు పూట కూడా అంతే చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక స్వామిది ఎలికుంది కదండి, ఆయన పానుపు పిలిచానండి. పిల్లగాళ్ళు వచ్చేసిందండి. ఏం చేద్దాం మన ఇద్దరం అంటే, ఏం చేద్దాం చెప్పమన్నాడు. దూది విత్తాను పెట్టిరాపోయ్యా అన్నానండి. అప్పుడు ఎలుగురాజు గారు వెళ్ళి సరే రా అని దూదింగాల్ని లొటలట పైకెక్కి ఎవరు తెలియకుండా చెవుల్లో పెట్టేసి వచ్చి పెట్టాను అన్నాడండి. సరే సరే మంచి పని చేసాం, మనం స్వామి ప్రశాంతంగా పడుకుంటాడు అని చెప్పానండి. మరి స్వామి కూడా ప్రశాంతంగా ఉండాలి కదండి. మనకు 2 మాటలు మాట్లాడితేనే ఇసుకు పుట్టింది. అలాంటిది 24 గంటలు ఆడుంటాడండి. ఆయన దేవుడే కదండి. దేవుడు బాగుండి పట్టే మనం బాగుంటున్నామండి. లేకపోతే ఆడబోతామో. ఏం చేస్తాం, నేను మంచి పని చేశానో చేయలేదో కామెంట్ పెట్టండి. మీరు కూడా చేయండి అలాంటి పనులు. వాడు వచ్చింది అంటాడు, ఈడొచ్చింది అంటాడు, ఎవడొచ్చి టిక్కు అంటారండి, వెళ్ళిపోతాడు. ఇంకొకటి వస్తాడండి ఆపేస్తాడు, ఇంకొకటి వస్తాడండి పెట్టేస్తాడు. ఏంటండి పనికి మాల పనులు కాబట్టి మంచి పనులు ఒకటి ఉండయా ఎవరి దగ్గరైనా?